మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం. అంటే ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12 నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలోను. తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్స్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి 12th హౌస్ లార్డ్ శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉన్నాడు కదండి, ఫారిన్. బహుశా అందులో ఏ ఉదాహరణ సరే అది పక్క పెడదామండి. మీ రాశిలో రాహు ఉండము, కుజుడు యొక్క దృష్టి ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చికాకులు, కోపతాపాలు ఇటువంటి చిన్న సాధారణంగా ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ద్వితీయ భావంలో శని ఉన్నాడండి. ద్వితీయ భావంలో శనీశ్వరుడు ఉండము, ద్వితీయాధిపతి అనేటువంటి గురుడు 6వ భావంలోకి వస్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుంది అర్థం, సింపుల్ ఇండికేషన్. కానీ సెకండ్ భావంలో శనీశ్వరుడు మిమ్మల్ని చూడడానికి బాగుంటారు, మీ మాట వినడానికి, మిమ్మల్ని చూడడానికి మీ స్నేహితులు మిమ్మల్ని చూడడానికి స్నేహితులు చుట్టాలు అందరూ పలవరిస్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడు ఏం చేస్తుంటాడంటే మీ చుట్టాల విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, కుటుంబంలోనూ తగాదాలు తీసుకొస్తూ ఉంటాడు ఆయన. కరెక్ట్ అది. ద్వితీయ భావంలో శనీశ్వరుడు ఎవరికున్నా సరే కుటుంబంలో భద్రత తక్కువ ఉంటుంది. అంటే భార్యాభర్తల విషయంలో ఎప్పుడూ చిన్న పోట్లాట్లు, తగాదాలు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ అంటాం కదా, చిన్న ఉంటాయి. భయపడకండి. 4th హౌస్ లార్డ్ మీ అత్యంత రాజుగా కాకుండా శుక్రుడు బ్రహ్మాండంగా మీకు భాగ్యంలో ఉన్నాడండి, బాగున్నాడు. కాకపోతే 4th భావాన్ని శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా చికాకులు, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కానీ, మీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లేకపోతే మీకు భూములు కొనుక్కుందామన్నా, ఇల్లు కొనుక్కుందామన్నా కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ 4th హౌస్ లార్డ్ కంఫర్టబుల్గా చాలా బాగున్నాడు. భయపడకండి. మీ అమ్మగారు బాగుంటారు, సురక్షితంగానే ఉంటారు. 5th హౌస్ లార్డ్ ఎవరండి? బుధుడే కదా. బుధుడు ఎంత బాగున్నాడండి మీకు. బుధుడు మీకు చాలా అద్భుతంగా దశమంలోనూ భాగ్యంలోనూ ఉండి మిమ్మల్ని రాజయోగకారకులుగా చేస్తున్నాడు. అంటే బుధుడి వలన మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం మీకు పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది పక్క పెడితే మీరు అంటే జనరల్గా ఫైనాన్స్ రంగంలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అది పక్కకు పెడితే ముందర బుధుడి గురించి చెప్పాలంటే చాలా తెలివైన వారు. అంతేకాకుండా సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు అనను. కానీ మంచి అవకాశాలు మాత్రం మీకు ఇస్తాడు. చక్కటి అవకాశాలు ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా మీరు రాణిస్తారు. బాగుంది. ముఖ్యంగా బుధుడి వలన, గురు ప్రభావం వలన కూడా మీకు సాహిత్య రంగంలో కూడా మంచి పట్టు ఉంటుంది. అంతేకాదండి, గురు ప్రభావం వల్ల గురు రెట్రగేషన్ ఉన్నప్పటికీ 6వ భావంలో అమ్మ బాబోయ్ అని అనుకోకండి. ఎందుకంటే ద్వితీయాధిపతి, లాభాధిపతి అనేటువంటి గురుడు 6వ భావంలో ఉంటే బలం లేకపోయినా సరే, అంటే వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా మేనమామలు బాగుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. సేవాకా జనం ఉంటారు. దానాలు, ధర్మాలు, అలా అనేక రకాలుగా మంచి ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. మీరు మంచి వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు. మీకు గురుడు ప్రభావం వల్ల విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కదా, ద్వితీయ భావంలో శని,
సప్తమంలో కేతువు వల్లనే భార్యాభర్తల యొక్క ఇబ్బంది. సో కేతు ప్రభావం వల్ల ఏంటి, దగ్గరగా సంబంధాలు ఆగిపోతూ ఉండడము, లేకపోతే భార్యాభర్తల యొక్క మనస్పర్ధలు రావడము, కొద్దిగా దూరంగా ఉండడము జరుగుతుంది. అందుకనే కదండి గణపతి ఆరాధన చేసే వాళ్ళకి, మీరే కుంభరాశి వారికి గణపతిని పూజించే వాళ్ళకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించే వారికి ఇటువంటి దోషాలు మాత్రం చాలా మటుకు తగ్గుతాయి. ఇంతకంటే శనివారం దోషాలు కూడా మీకు ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర ఆరాధన తరచూ తిరుపతి అటువంటి దర్శనాలు చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే అక్కడ దర్శనాలు చేసుకోవడం మంచిది. ఏదైనా అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా అయ్యాడంటే మీకు అష్టమాధిపతి అయిన మాత్రం మేము భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యము బాగుంటుంది, దీర్ఘకాలం మీరు ఉంటారు. ఇంకా భాగ్య రాజ్యస్థానాలండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి. అంటే భాగ్యస్థానం లక్ష్మీ స్థానము, విష్ణు స్థానం అంటే రాజ్యస్థానం. మీ లగ్నం తర్వాత అత్యంత బలమైందంటే రాజ్యస్థానం కదండి. ఇప్పుడు భాగ్యస్థానం గురించి మాట్లాడుకుందాం. భాగ్యస్థానంలో అంటే విపరీతమైన ధన సంపాదన ఉంటుంది. బహుశా సినిమా రంగంలో వెళ్తారని చూడండి మీరు. బుధుడులో ఉన్నాడు కదా, బుధ శుక్ర కాంబినేషన్ సినిమా రంగంలో మంచి అభివృద్ధి, అలాగే మీరు వాహన యోగాలు, బంగారు ఆభరణాలు, అలాగే మంచి మంచి డ్రెస్సులు, పెర్ఫ్యూమ్స్ వాడాలు, ఇవన్నీ కూడా భాగ్యస్థానం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరం దర్శనం మీరు చేసుకుంటారు అనుకోండి. ముఖ్యంగా బుధశుక్రులు ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు. అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అటువంటివి బాగా చేసుకుంటారంటే శివుడిగా అభిషేకాలు, శివుడి దర్శనాలు, అమ్మవారికి దర్శనాలు మీరు చేసుకుంటారు. గంగాస్నానం కూడా చేస్తారు మీరు. మంచి మంచి యోగాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రవి బుధులు భాగ్యంలో ఉన్నారు. అంటే తండ్రి గారి వలన ధన సంపాదన, తండ్రి గారికి ఫారెన్ కంట్రీస్ వెళ్ళడం, తండ్రి గారికి ఆయుర్దాయం పెరగడం, ఇంత బాగుందండి. పైగా రవి బుధులు భాగ్యంలో ఉంటే ఐటెస్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ మీరు ఉంటారు, శాస్త్రజ్ఞులుగాను ఉంటారు. రవి బుధులు కాంబినేషన్ బ్రహ్మాండం. భాగ్యస్థానం అనేది లక్ష్మీ స్థానం చాలా చాలా బాగుందండి. మీరు కష్టపడండి, కష్టపడ్డందుకు ధన సంపాదన బాగుంటుంది మీకు. అది ఇందులో తేడా ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడు మాటలు కదా కదండి. తర్వాత రవి బుధుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దశమస్థానం చెప్పుకోవాలంటే అద్భుతం అండి. అది యాక్చువల్గా దశమస్థానంలో కుజుడు ఉండడం వలన, రవి ఉండడం వలన ముఖ్యంగా రాజకీయ నాయకులు, కుంభరాశిలో రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళకి ప్రమోషన్స్ అంటే పదవులు రావడము, మంచిగా వాళ్ళకి గౌరవ మర్యాదలు దక్కడము, ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలవడము జరుగుతుండో. ఎలక్షన్స్లో ఎక్కడ ఉంటే ఎలక్షన్స్లో గెలుస్తారు. రవి బుధులు పైగా రవి కుజుల వలన గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తి జాబ్స్లో కూడా మీరు ఉంటారు, వస్తాయి. ముఖ్యంగా దశమస్థానంలో కనుక కుజుడు ఉంటే మంచి రూపం, మంచి అందంగా కనిపిస్తారు. అలాగే ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి. పైగా మంచి అతి ధైర్యం కూడా ఉంటుందండి. సాధించలేనటువంటి పనులను కూడా సాధించి తీరుతుంటారు. అంటే అసాధ్యమైన కార్యక్రమాలు సుసాధ్యం చేసేస్తూ ఉంటారు. పైగా ఇటువంటి కాంబినేషన్లో ఉన్నవాళ్ళు అంటే రవి కుజులు దశమలో ఉన్నవాళ్ళు పోలీస్ శాఖల్లోనూ, ఐఏఎస్ ఆఫీసర్స్ గాను, మిలిటరీ అంటే తెలుసు కదండి మీకు, వాటిలో ఆ రంగాల్లోనూ అంటే సైన్యం అంటే అటవీ శాఖల్లోనూ ఉద్యోగం చేసేవారికి ఉంటారు. మీరు అప్లై చేసినా మీరు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. రవి బుధుల దశమంలో ఉన్నారు చూడండి, ఒక్కొక్క దాని కాంబినేషన్ చెప్తున్నా. రవి బుధుల దశమంలో ఉన్నారంటే ముఖ్యంగా ఈ ఆడిటర్స్, సిఏ, ఐసిడబ్ల్యూఏ, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ అంటాం కదా, ఐసిడబ్ల్యూ అంటే సిఎంఏ అనుకోండి, వాటిలో మీరు ఉంటారు. ఇంకా చెప్పనా, రవి బుధ కుజులు దశమంలో ఉన్నారంటే వైద్య రంగంలో కూడా మీరు ఖచ్చితంగా మీరు ఉంటారండి. డాక్టర్స్గా మీరు బాగా ఫెమిలియర్ పర్సన్ మీరు అవుతారు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఆపరేషన్స్ సక్సెస్ అవుతారు. ఎందుకు ఆపరేషన్స్ అంటున్నాను అంటే రవి కుజులు కలిసి కుజుడు కూడా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆపరేషన్స్ జరిగి తీరతాయి. అంతేకాదండి, ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, కుజుడు తన ఓన్ హౌస్లో దిగ్బలత్వంలో ఉన్నాడు. ఓరి బాబోయ్, దిగ్బలత్వం అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు, మీ మాటకి తిరుగుండదు. రవి కూడా కలిసి ఉన్నాడు కాబట్టి చాలా చాలా పవర్ ఉంటుంది మీకు. పవర్ అంటే ఒకసారి అధికారం, అమ్మ బాబాయ్ చాలా చాలా బాగుందండి. దశమస్థానం ఎక్కడ చెడిపోలా. 15వ తారీఖు 15th నుంచి దశమస్థానంలోకి రవి కూడా వచ్చేస్తున్నాడు కాబట్టి బాగుంది. దశమంలో శుక్రుడు, బుధ శుక్రులు ఏంటి చూడండి, నేను భాగ్యంలో చెప్పాము, బుధ శుక్రుల గురించి ఇక్కడ చెప్తున్నాం. అంటే మీరు భూములు, వాహనాలు, గృహాలు, ఆభరణాలు, బంగారం ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వీటిలో కొన్ని కొనుక్కుంటారు మీరు. అంటే భాగ్య రాజ్యస్థానాలు నవంబర్ నెల మొత్తం కూడా చాలా పవర్గా ఉందండి మీకు. పవర్, కష్టపడండి, సాధించాలనే తపన ఉండాలి,
సాధించి తీరుతారు. అమ్మ బాబోయ్, అంటే లక్ష్మీ స్థానము విష్ణు స్థానం ఎంత పవర్ఫుల్గా ఉందండి. నేను కుంభరాశి వారికి, నేను మిగతా రాశులు అన్నిటికీ ఇంత పవర్ చెప్పాల, కుంభరాశి వారికి మాత్రం చాలా బాగుంది, ఫెంటాస్టిక్. ఏందో మీకు శని శని ప్రభావం ఉన్నా సరే, శని ప్రభావం గురు దృష్టి ఉంది కాబట్టి శనికి మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, ఉన్నతమైన విద్యరీత్యా తీర్థయాత్రలు, ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలు వెళ్ళాలి, ఎంత బాగుందండి. సరే అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా 12వ భావాన్ని కూడా గురుడు ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల శుభకార్యాల రీత్యా, ధర్మకార్యాల రీత్యా మంచి మంచి గోపురాలు, ధనం ఖర్చు పెట్టడము, ఇవన్నీ మీకు చాలా 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 బాగుంటాయి. సరే ముఖ్యంగా మీకు ఈ నెల మొత్తం కూడా ఏకాదశి 2వ తారీఖునే ఏకాదశి అండి. వీలుంటే ఉపవాసం ఉండండి, చాలా పవర్ఫుల్. ఎందుకంటే విష్ణుమూర్తి పాల సముద్రం నుంచి 4 నెలల తర్వాత మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు స్వామి. అంటే యోగ నిద్రలో ఉంటారు కదండి ఆయన, మీకు తెలియదే ఉంది. ఆ రోజు ఉపవాసం ఉండి తర్వాత రోజు ద్వాదశి పూట సద్బ్రాహ్మణుడికి స్వయం పాక దానము, గోదానము, అంటే మనకు తెలిసి మనకి ఎక్కడ వీలుంటే అప్పుడు అది, బంగారం దానము, అన్నదానము, ఇవన్నీ దానాలు కదండి, ఎంత అద్భుతం ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా పౌర్ణమి 5వ తారీఖు అనుకుంటా, 5వ తారీఖు కూడా పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి, కార్తీక పౌర్ణమి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మనకి ఆ ఫలితాలు అందుకోబోతున్నాం. సో అది కార్తీక పౌర్ణమి రోజు కూడా శివుడికి అభిషేకాలు చేయించుకోవడము, అలాగే శివుడికి మనకి మారేడు దళాలతో పూజ చేసుకోవడము. ఆ రోజు కూడా వీలుంటే ఎవరైనా ధనం ఉన్నవారు, డబ్బులు ఉన్న వాళ్ళైతే గోదానము, అన్నదానము, అలాగే హిరణ్యదానము అంటే బంగారం దానము, వస్త్ర దానాలు, మీకు తెలియదు కదండి, గుర్తు చేస్తా అంతే. ఇటువంటి దానాలు చేసుకున్న వాళ్ళకి మంచి లోకాల్లో వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. సో ఈశ్వరుడి యొక్క కటాక్షం ఉంటుంది అని అంటాం కదా. సో కుంభరాశి వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువేనండి, చెప్పి చాలా తక్కువ. కాబట్టి మీ కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఫలితాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.